ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య పార్టిషన్ తర్వాత 4 సార్లు యుద్ధాలు జరిగాయి. 1947-48లో ఒకసారి, 65లో రెండోసారి, 71లో మూడోసారి, రీసెంట్గా 1999లో 4వసారి ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధాలు అనేవి జరిగాయి. అయితే ఈ యుద్ధాలు ఎందువల్ల జరిగాయి, ప్రతి ఒక్క యుద్ధంలో ఎవరు గెలిచారు, ఫైనల్ రిజల్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య మొట్టమొదటి యుద్ధం 1947-48లో జరిగింది. ఎందువల్ల? అగైన్ కాశ్మీర్ కోసమే. దీని స్టోరీ తెలుసుకుందాం. స్వతంత్రం రావడానికి ముందు మన భారత భూభాగం అనేది 2 పార్ట్స్గా ఉండేది. బ్రిటిష్ ఇండియా, ప్రిన్స్లీ స్టేట్స్. బ్రిటిష్ వాళ్ళ అధీనంలో ఉన్న భూభాగం అంతా కూడా బ్రిటిష్ ఇండియాగాను, రాజుల అధీనంలో ఉండేదంతా కూడా ప్రిన్స్లీ స్టేట్గా ఉండేది. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో బ్రిటిష్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినట్టు, అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఏదైతే ఉందో దానికి ఇండిపెండెన్స్ ఇచ్చారు. మరి వాట్ అబౌట్ ప్రిన్స్లీ స్టేట్స్? ప్రిన్స్లీ స్టేట్స్కి 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇండియాలో కలవచ్చు, లేదా పాకిస్తాన్లో కలవచ్చు, లేదా ఇండిపెండెంట్గా ఉండొచ్చు. అలాంటి ఒక ప్రిన్స్లీ స్టేటే కాశ్మీర్. సో కాశ్మీర్ యొక్క రాజు హిందూ, హరి సింగ్. కాశ్మీర్ పాపులేషన్ మెజారిటీ అంతా కూడా ముస్లిమ్స్. సో కాశ్మీర్ ఇండియాలో కలవడానికి, అటు పాకిస్తాన్లో కలవడానికి ఇనీషియల్గా ఇంట్రెస్ట్ చూపలేదు, ఇండిపెండెంట్గా ఉందాం అనుకుంది. అయితే పాకిస్తాన్ ఏం చేసిందంటే ఒక ట్రైబల్ మిలిటెంట్స్ని రెచ్చగొట్టి వాళ్ళని కాశ్మీర్లోకి పంపించి వాళ్ళ ద్వారా బలవంతంగా కాశ్మీర్ని పాకిస్తాన్లో కలిపేసే ప్రయత్నం అనేది చేసింది. సో ఈ ప్రయత్నం చేసినప్పుడు హరి సింగ్ ఇండియా యొక్క సపోర్ట్ అడిగారు. ఇండియన్ మిలిటరీని పంపించండి అని చెప్పి అడిగితే ఇండియా ఏం చెప్పిందంటే మీరు ఇండియాలో కలుస్తున్నట్టుగా సంతకం పెట్టండి, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేయండి, అప్పుడు ఇండియన్ మిలిటరీని పంపిస్తామని చెప్పారు. అప్పుడు హరి సింగ్ నిజంగానే ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సైన్ చేసి కాశ్మీర్ని అఫీషియల్గా లీగల్గా ఇండియాలో కలుపుతున్నట్టుగా సైన్ చేశారు. ఇండియా తన మిలిటరీని పంపించింది. అలా ఇండియన్ మిలిటరీకి పాకిస్తాన్ సైన్యం సపోర్ట్ చేస్తున్న ట్రైబల్ మిలిటెంట్స్కి మధ్య జరిగిన యుద్ధమే 1947-48లో జరిగిన మొదటి ఇండియా పాకిస్తాన్ యుద్ధంగా చెప్పొచ్చు. ఈ యుద్ధంలో మన ఇండియన్ మిలిటరీ చాలా వరకు సక్సీడ్ అయింది. వాళ్ళు కాశ్మీర్లోకి వచ్చేసారు, వాళ్ళని చాలా వరకు వెనక్కి తరిమేశారు. ఆ టైంలో మన జవహర్లాల్ నెహ్రూ యునైటెడ్ నేషన్స్ యొక్క ఇంటర్వెన్షన్ రిక్వెస్ట్ చేశారు. సో యునైటెడ్ నేషన్స్ ఎప్పుడైతే సీన్లోకి ఎంటర్ అయిందో ఇట్ ట్రైడ్ ఫర్ సీజ్ ఫైర్ కోసం ప్రయత్నం చేసింది. అంటే కాశ్మీర్లోకి పాకిస్తాన్ ఇల్లీగల్గా చొరబడింది అనే పాయింట్ పట్టించుకోకుండా దీన్ని ఒక డిస్ప్యూట్గా డీల్ చేసింది యునైటెడ్ నేషన్స్. ఎందుకంటే అఫీషియల్గా లీగల్గా తీసుకుంటే హరి సింగ్ మనకి రాసిచ్చారు. సో లీగల్గా ఇండియాకి చెందాలి, సో కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ ఎగ్జిట్ అవ్వాలి. కానీ యునైటెడ్ నేషన్స్ దీన్ని ఆ రకంగా చూడలేదు, 2 దేశాల మధ్య డిస్ప్యూట్ లాగా చూసింది. డిస్ప్యూట్ లాగా చూసి ఫస్ట్ యుద్ధం అయితే ఆపండి, సీజ్ ఫైర్ కావాలి అని చెప్పేసి దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసింది. సో టెంపరరీ సొల్యూషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి 2 దేశాలు యుద్ధాన్ని నిలిపేలాగా కన్విన్స్ చేసింది, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ సైన్ చేసేలాగా చేసింది. ఆ టైంలో సీజ్ ఫైర్ నాటికి పొజిషన్స్, ఇండియన్ మిలిటరీ ఏ పొజిషన్లో ఉంది, పాకిస్తానీ మిలిటరీ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ని టెంపరరీగా బౌండరీగా గుర్తించేశారు. దాన్నే సీజ్ ఫైర్ లైన్ అని కూడా అంటాం. సో ఆ లైన్ ప్రకారం టోటల్ కాశ్మీర్లో 2/3 వంతు ఇండియా అధీనంలో, 1/3 వంతు రఫ్గా పాకిస్తాన్ అధీనంలో ఉండిపోయాయి. సో దాన్ని టెంపరరీ సీజ్ ఫైర్ లైన్గా గుర్తించి పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంత వరకు ఈ లైన్ని గౌరవించాలని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ఆ సమస్యని అప్పటికి పరిష్కారం చేశారని అనుకుని వదిలేసింది. అదే తర్వాత 2 దేశాల మధ్య కుంపటి రాజేసింది. ఇది మొదటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం యొక్క కథ. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య సెకండ్ వార్ 1965లో జరిగింది. 1962లో జరిగిన ఇండియా చైనా వార్లో ఇండియా ఓడిపోవడంతో ఇండియా వీక్గా ఉంటుంది, కాశ్మీర్ని ఇండియన్ మిలిటరీ డిఫెండ్ చేయలేదు అని పాకిస్తాన్ భావించింది. ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలి అని భావించి 1965లో ఆపరేషన్ గిబ్రాల్టర్ లాంచ్ చేసింది. ఆపరేషన్ గిబ్రాల్టర్లో భాగంగా పాకిస్తానీ సైన్యం కాశ్మీర్లో ఎంటర్ అయ్యి కాశ్మీరీస్ని రెచ్చగొట్టి వాళ్ళతో ఇండియాకి వ్యతిరేకంగా పోరాటం చేయించేసి కాశ్మీర్ని తమతో కలిపేయాలనే ప్రయత్నం అప్పటి పాకిస్తాన్ అధినేత అయూబ్ ఖాన్ చేశారు. అయితే కాశ్మీరీ ప్రజలు ఇండియా వైపే నిలబడ్డారు. ఇలా పాకిస్తాన్ నుంచి ఫోర్సెస్ ఎంటర్ అయ్యనే విషయాన్ని వాళ్ళే ఇండియన్ మిలిటరీకి కూడా అందజేయడం అనేది జరిగింది. విషయాన్ని కూడా వాళ్ళే చేర్చారు. సో ఇండియన్ మిలిటరీ ఫుల్ స్కేల్ రిటాలియేషన్ అనేది చేసింది. సో ఫుల్ బ్లోన్ వార్ అనేది ఇండియా పాకిస్తాన్ మధ్య
జరిగింది. అయితే పాకిస్తాన్ అక్కడితో ఆగకుండా మళ్ళీ ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ అని చెప్పేసి కశ్మీర్లో ఉన్న అఖ్నూర్ అనే ప్రాంతాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేసింది. సో ఈ ప్రయత్నాన్ని కూడా ఇండియా సక్సెస్ఫుల్గా తిప్పికొట్టింది. ఇలా రెండు దేశాల మధ్య కొన్ని నెలల పాటు యుద్ధం జరిగితే ప్రపంచంలో మనకి యునైటెడ్ స్టేట్స్, యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్, యునైటెడ్ నేషన్స్ అన్నీ కూడా ఇంటర్వ్యూన్ అయ్యి డిప్లొమాటిక్ ప్రెషర్ పెట్టి రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదర్చడానికి ప్రయత్నం అనేవి చేశాయి. అలా ఉజ్బెకిస్తాన్, ఈరోజు ఉజ్బెకిస్తాన్లో ఉన్న టాష్కెంట్ అనే నగరం, ఆ రోజు సోవియట్ యూనియన్లో భాగము. సో టాష్కెంట్ అనే నగరంలో సోవియట్ యూనియన్ యొక్క మీడియేషన్లో ఇండియా అధినేత ప్రైమ్ మినిస్టర్గా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ అధినేతగా ఉన్న అయూబ్ ఖాన్ సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంలో సంతకం చేసి సీజ్ ఫైర్కి అగ్రీ అయ్యారు. దాన్నే మనం టాష్కెంట్ అగ్రిమెంట్ అని చెప్పేసి అంటాం. దీంట్లో భాగంగా యుద్ధంలో ఇండియా క్యాప్చర్ చేసిన ఆనాటి పాకిస్తాన్ భూభాగం మరియు పాకిస్తాన్ క్యాప్చర్ చేసిన ఆనాటి ఇండియా భూభాగం కూడా తిరిగి ఇచ్చేసుకోవాలి, వార్ కంటే ముందు ఏ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్కి రెండు దేశాలు ఒప్పుకోవాలని చెప్పి ఫోర్స్ చేశారు. సో దానికి రెండు దేశాలు కూడా ఒప్పుకున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇండియా పాకిస్తాన్ కన్నా ఎక్కువ భూభాగాన్ని క్యాప్చర్ చేసింది. ఇండియా పాకిస్తాన్ కన్నా ఎక్కువ మందిని చంపింది. వాళ్ళు ఇండియన్ సోల్జర్స్ని ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారతో పోల్చుకుంటే ఇండియా ఎక్కువ మంది పాకిస్తానీ సోల్జర్స్ని మట్టుపెట్టడం అనేది జరిగింది. సో ఇలా మనం ఆలోచిస్తే ఆ వార్లో ఇండియాయే గెలిచిందని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? కాశ్మీర్ని క్యాప్చర్ చేయాలని. కానీ చేయగలిగిందా? చేయలేకపోయింది. సో ఒక రకంగా చేసి చెప్తే ఇది ఇండియా గెలిచిన వారు, కానీ పాకిస్తాన్ కూడా ఈ వార్ మేమే గెలిచామని క్లెయిమ్ చేస్తూ ఉంటుంది. సో అందుకని ఇంటర్నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ రికార్డ్స్లో ఏం రాస్తారంటే దిస్ వార్ ఎండెడ్ ఇన్ స్టేల్మేట్, అంటే ఏ ఒక్కరూ గెలవలేదు, మధ్యలో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, యుఎస్ఎస్ఆర్ వచ్చి ఇంటర్వ్యూన్ అయ్యి ఈ వార్ని ఆపేశారు అని మనకి దీని గురించి రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో 1965 వార్లో ఎవరు గెలిచారు అంటే ఇంటర్నేషనల్ రికార్డ్స్ ప్రకారం అయితే స్టేల్మేట్ అనాలి, ఎవరు గెలవలేదని. బట్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా గెలిచింది, ఎందుకంటే మనకు ఒక టాక్టికల్ అడ్వాంటేజ్ అనేది ఉండింది. మనం వెనక్కి పంపించగలిగాము, వాళ్ళు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ వాళ్ళు రీచ్ అవ్వకుండా మనం ఆపగలిగాం. డెఫినెట్గా మనం ఆపగలిగాం, వాళ్ళకన్నా మనం ఎక్కువ టెరిటరీని క్యాప్చర్ చేయగలిగాం కూడా. అయితే అన్ఫార్చునేట్లీ అండర్ ఇంటర్నేషనల్ ప్రెషర్ మనం క్యాప్చర్ చేసిన టెరిటరీ అంతా కూడా తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయడం అనేది జరిగింది. ఇది సెకండ్ ఇండియా పాకిస్తాన్ వార్. ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య మూడో యుద్ధం 1971లో జరిగింది. దీన్ని బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని కూడా అంటాం. అంటే ఈ యుద్ధం కాశ్మీర్ కోసం జరిగిన వార్ కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. 1947లో పార్టీషన్ తర్వాత, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, పాకిస్తాన్, ఇండియా రెండు దేశాలుగా ఆవిర్భవించిన తర్వాత పాకిస్తాన్లో రెండు భాగాలు ఉండేవి. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్లో ముస్లిమ్సే ఉన్నారు, వెస్ట్ పాకిస్తాన్లోనూ ముస్లిమ్సే ఉన్నారు. కాకపోతే వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ ఉర్దూ మాట్లాడేవారు, ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ బెంగాలీ మాట్లాడేవారు. సో ఇద్దరి మధ్య కల్చరల్గా, లాంగ్వేజ్ పరంగా చాలా డిఫరెన్సెస్ ఉండేవి. స్వతంత్రం వచ్చిన తర్వాత వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ని నెగ్లెక్ట్ చేసింది. సో ఇక్కడ ఎకనామిక్గాను, పొలిటికల్గా కూడా పవర్స్ ఎక్కువగా ఉండేవి కాదు, వాళ్ళకి ఎక్కువగా పదవులు ఇచ్చేవాళ్ళు కాదు. ఎకనామిక్ డెవలప్మెంట్ పరంగా కూడా బాగా నెగ్లెక్ట్ చేశారు. దానివల్ల ఈస్ట్ పాకిస్తాన్లో వెస్ట్ పాకిస్తాన్ అంటే ఒక రకమైన నిరసన భావం అనేది, నెగిటివిటీ అనేది బాగా పెరిగిపోయింది. 1970లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ఈస్ట్ పాకిస్తాన్కి చెందిన అవామీ లీగ్కి క్లియర్ మెజారిటీ వచ్చింది. సో ఐడియల్గా ఓవరాల్ పాకిస్తాన్కి అవామీ లీగ్ చెందిన వాళ్ళే ఇంకా పరిపాలన చేయాలి. కానీ వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న పెద్దలు ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న అవామీ లీగ్కి పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇష్టపడలేదు. సో పవర్ ట్రాన్స్ఫర్ చేయడానికి రిఫ్యూజ్ చేశారు. దానివల్ల ఈస్ట్ పాకిస్తాన్లో పొలిటికల్ డిసెంట్, నిరసనలు అనేవి వచ్చాయి. నిరసనలు అనేవి ఒక్కసారిగా పెళ్ళుబికాయి. దాన్ని కంప్లీట్గా క్రష్ చేయడం కోసం పాకిస్తాన్ ఆపరేషన్ సర్చ్ లైట్ అని లాంచ్ చేసింది. సో పాకిస్తాన్ ఆర్మీని ఢాకాలో దింపి వాళ్ళతో ఎవరెవరైతే నిరసన వ్యక్తపరుస్తారో వాళ్ళందరినీ కూడా కంప్లీట్గా క్రష్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే ఇంతగా క్రష్ చేయడానికి ప్రయత్నం చేసిందో ఒక్కసారిగా ఈస్ట్ పాకిస్తాన్లో నేషనలిస్ట్ మూవ్మెంట్ అనేది రగిలింది. వీళ్ళేంటి అక్కడి నుంచి వచ్చి మనల్ని క్రష్ చేస్తున్నారు, మన దేశంలోనే మనకి రక్షణ లేదా అన్న ఫీలింగ్ అనేది వచ్చింది. సో అలాంటి వాతావరణంలో మనకి బెంగాలీ గెరిల్లా ఫోర్స్ ఒకటి స్టార్ట్ అయింది. దాని పేరే ముక్తి బహిని. ముక్తి బహిని అంటే బెంగాలీలో లిబరేషన్ ఆర్మీ అని అర్థం. సో ఈ ముక్తి బహిని అనేది తయారయ్యి పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేయడానికి వీళ్ళు సిద్ధమయ్యారు. అదే టైంలో చాలామంది ఈస్ట్ పాకిస్తాన్ నుంచి
మనకి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇండియాలోకి వచ్చేసారు. అస్సాం కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ రెఫ్యూజీస్ అనమాట. సో ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ వచ్చేసింది, వాళ్ళని క్రష్ చేస్తోంది, ఇన్ఫ్యాక్ట్ చాలామందిని చంపేస్తుంది, చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. కాబట్టి చాలామంది ప్రాణాలు కాపాడుకోవడం కోసం బార్డర్ క్రాస్ చేసి ఇండియాలోకి వచ్చేసారు. సో ఇండియాలో ఒక రకంగా రెఫ్యూజీ క్రైసిస్ వచ్చేసింది. అంటే చాలామంది శరణార్థులు వచ్చేస్తున్నారు, వాళ్ళు ఇండియన్ వీసా, ఇండియన్ పాస్పోర్ట్ లేకుండా ఒక రకంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా మనం చెప్పొచ్చు. సో ఈ రెఫ్యూజీ క్రైసిస్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇండియాలో కూడా డిస్కషన్ మొదలైంది. ఆ టైంలో ఇండియా యొక్క ప్రజల అభిప్రాయం తీసుకున్నాం. ఆ రోజు మనకి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు కూడా ఈ టైంలో ఈస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడమే కరెక్ట్ అని చెప్పి భావించారు. ఇందాక మీకు చెప్పిన ముక్తి బహిని లేదా లిబరేషన్ ఆర్మీని ఇండియా ట్రైన్ చేసింది, వాళ్ళకి సపోర్ట్ చేసింది, వాళ్ళకి ట్రైన్ చేసింది. ఎప్పుడైతే ఇండియా ముక్తి బహినికి సపోర్ట్ చేస్తుందని తెలుసుకుందో పాకిస్తాన్ ఇండియాని ఎలాగైనా ఆపాలని చెప్పి ఇండియన్ ఎయిర్ బేసెస్ పైన ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేసింది. అంటే మనుషులు లేరు, బట్ ఒక రకంగా ఇండియాకి వార్నింగ్ సిగ్నల్ ఇచ్చేలాగా ఎయిర్ స్ట్రైక్స్ అనేది చేసింది. ఎప్పుడైతే ఇండియన్ ఎయిర్ ఫీల్డ్ పైన, ఇండియన్ బేసెస్ పైన పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసిందో దాన్ని ఇండియా అఫీషియల్గా వార్ కింద పరిగణించి డిక్లేర్ చేసి యుద్ధంలో అఫీషియల్గా ఎంటర్ అయిపోయింది. సో ముక్తి బహినికి ఇండియన్ ఆర్మీ తోడయింది. సో అలా ఇండియన్ ఆర్మీ మరియు ముక్తి బహిని కలిపి కంప్లీట్గా ఢాకా వీధుల నుంచి పాకిస్తానీ ఆర్మీని వెళ్ళగొట్టారు. 90,000 మంది పాకిస్తానీ ఆర్మీ మిలిటరీ వాళ్ళందరూ కూడా లొంగిపోయే పరిస్థితి వచ్చింది. డిసైసివ్గా ఇండియా యుద్ధాన్ని గెలిచింది. కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ని అన్ని వైపుల నుంచి ఓడించడం అనేది జరిగింది. సో పాకిస్తాన్ తోక ముడిచి బంగ్లాదేశ్ క్రియేషన్కి ఒప్పుకునే పరిస్థితులు వచ్చాయి. సో చివరికి అలా 1971లో బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఆవిర్భవించింది. అక్కడ నుంచి కంప్లీట్గా వెస్ట్ పాకిస్తాన్ ఎగ్జిట్ అయిపోయింది. వెస్ట్ పాకిస్తాన్ అనేది కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయింది. 1965 వార్లో డిసైసివ్గా ఎవరు గెలిచారని మనం చెప్పలేకపోయినప్పటికీ 1971 వార్లో ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ ఇండియా వన్ ద వార్ అండ్ పాకిస్తాన్ని ఈస్ట్ పాకిస్తాన్ నుంచి కంప్లీట్గా వెళ్ళగొట్టి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ఇండియా ప్రధాన కారణమైంది. ఇందాక మీకు చెప్పాను అవామీ లీగ్ అని. అవామీ లీగ్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? అవామీ లీగ్ హెడ్ ఎవరో తెలుసా? షేక్ ముజిబుర్ రెహమాన్. ఆయన ఎవరు? షేక్ హసీనా వాళ్ళ ఫాదర్. సో మనకి బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా చాలా కాలం పాటు ఉన్న షేక్ హసీనా రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగిన రెబెలియన్ వల్ల అక్కడి నుంచి పారిపోయి ఇండియాలో తలదాచుకుంటున్న షేక్ హసీనా వాళ్ళ ఫాదరే షేక్ ముజిబుర్ రెహమాన్. ఆయనే ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా పిలుస్తారు. సో ఆ రకంగా ఇండియా సపోర్ట్తో ఆ రోజు ఆయన బంగ్లాదేశ్ స్థాపనకి కారణమయ్యారు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా పిలుస్తారు. ఇది 1971లో జరిగిన ఇండియా పాకిస్తాన్ వార్. అయితే ఈ వార్ తర్వాత సిమ్లా ఒప్పందం అనేది జరిగింది. 1972లో సిమ్లాలో ఒక ఒప్పందం అనేది జరిగింది. దాన్నే మనం సిమ్లా ఒప్పందం అని చెప్పేసి అంటాం. ఈ సిమ్లా ఒప్పందంలో అగైన్ మన ఇండియా వైపు నుంచి ఇందిరాగాంధీ అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి, అలాగే పాకిస్తాన్ నుంచి కూడా భుట్టో ఆయన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇద్దరి మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఈ శాంతి ఒప్పందంలో భాగంగా ఇండియా ఎవరినైతే క్యాప్చర్ చేసిందో పాకిస్తానీ ప్రిజనర్స్ని వాళ్ళందరినీ కూడా తిరిగి అప్పగించడానికి ఒప్పుకుంది. పాకిస్తానీ టెరిటరీ కూడా మనం కొంత క్యాప్చర్ చేసాము. ఆ టెరిటరీని కూడా తిరిగి అప్పగించడానికి కూడా ఇండియా ఒప్పుకుంది. చూసారా, 1965లో కూడా మనకి ఎడ్జ్ ఉంది. 1947-48 కూడా మనకి ఎడ్జ్ ఉంది. ఎందుకంటే అప్పటికే 2/3 కాశ్మీర్ మన కంట్రోల్ ఉంది, 1/3 వాళ్ళ కంట్రోల్ ఉంది. యుద్ధం కంటిన్యూ అయ్యుంటే, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇంటర్వ్యూన్ అవ్వకుండా యుద్ధం కంటిన్యూ అయ్యుంటే ఆ రిమైనింగ్ పోర్షన్ కూడా మన వాళ్ళని పంపించేసి ఎంటైర్ కాశ్మీర్ మన చేతిలో ఉండేది. అప్పుడు మనం వదిలేసాం. 1965లో కూడా ఇండియా ఎక్కువ టెరిటరీని క్యాప్చర్ చేసినప్పటికీ కూడా సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో భాగంగా మనం వదిలేసాం. 1971లో కూడా సేమ్ సిచ్యువేషన్. మనం చాలా ల్యాండ్ క్యాప్చర్ చేసాం పాకిస్తాన్, అప్పటికి పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్న ల్యాండ్. దాన్ని కూడా ఇండియా సీజ్ ఫైర్ అగ్రిమెంట్లో భాగంగా పాకిస్తాన్కి తిరిగి ఇచ్చేసింది. మనకి ఫస్ట్ వార్లో సీజ్ ఫైర్ లేదని మీకు చెప్పాను, గుర్తుందో లేదో. మనకి యునైటెడ్ నేషన్స్ మీడియేషన్లో అప్పటికున్న కండిషన్ అంటే 2/3 వంతు ఇండియా కంట్రోల్లో, 1/3 వంతు 1/3 పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఒక లైన్ గీసుకుందామని చెప్పాం. అది ఏదైతే ఉందో అదే మనం పర్మనెంట్గా ఆపేయాలి అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ చెప్పింది కాబట్టి దాన్ని సీజ్ ఫైర్ లైన్ అని చెప్పాం. ఆ సీజ్ ఫైర్ లైన్ని ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్గా అఫీషియల్గా 2 దేశాలు యాక్సెప్ట్ చేశాయి. సిమ్లా అగ్రిమెంట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ మీడియేషన్ లేదు. 1947 వార్లో యునైటెడ్ నేషన్స్ మీడియేటర్గా ఉంది. 1965 వార్లో సోవియట్ యూనియన్ మీడియేటర్గా ఉంది.
కానీ 1971 వార్ తర్వాత జరిగిన సిమ్లా ఒప్పందంలో ఇది కంప్లీట్గా బైలాటరల్, 2 దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం. దీంట్లో థర్డ్ పార్టీ లేదు. సో అప్పుడు ఏం నిర్ణయించుకున్నారంటే ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవల్ని మనమే సార్ట్అవుట్ చేసుకుందాము, మూడో వ్యక్తిని పిలవాల్సిన అవసరం లేదు, ద్వైపాక్షికంగా బైలాటరల్గా మనం సార్ట్అవుట్ చేసుకుందాము, 2 దేశాలు యుద్ధాలని కంప్లీట్గా ఆపేద్దాము, శాంతి వైపు అడుగులు వేద్దాము, వెల్ఫేర్ పైన దృష్టి పెడదామని చెప్పేసి హాస్టైల్ ఎన్వైరన్మెంట్ని కంప్లీట్గా తగ్గించుకుందామని చెప్పి చేసుకున్న ఒప్పందమే సిమ్లా ఒప్పందం. సో లైన్ ఆఫ్ కంట్రోల్ని ఇద్దరం గౌరవిద్దాము, సో మా వైపు నుంచి మేము దాటి మీ వైపు రాము, మీరు కూడా దాన్ని దాటి మా వైపు రావద్దు అని ఇద్దరు కూడా ఒక మాట మీద చేసుకున్న అగ్రిమెంటే సిమ్లా అగ్రిమెంట్. ఇండియా పాకిస్తాన్ మధ్య మూడో యుద్ధం 1999లో జరిగింది. దీన్నే మనం కార్గిల్ వార్ అని కూడా పిలుస్తాం. 1999లో లాహోర్ అగ్రిమెంట్ తర్వాత ఇది ఒక పీస్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. 2 దేశాల మధ్య రిలేషన్స్ చాలా బాగున్నాయి, బెటర్ అవుతున్నాయి అనుకునే సమయంలో పాకిస్తానీ ఆర్మీ మరియు కొందరు మిలిటెంట్స్ LOC లైన్ ఆఫ్ కంట్రోల్ని క్రాస్ చేశారు. కార్గిల్ డిస్ట్రిక్ట్లో హై ఆల్టిట్యూడ్ పొజిషన్స్ని ఆక్యుపై చేశారు. శ్రీనగర్ లే హైవేని కట్ ఆఫ్ చేసి సియాచెన్ గ్లేషియర్ నుంచి ఇండియన్ ఆర్మీ విత్డ్రా చేసుకునేలాగా చెయ్యాలి అనేది వాళ్ళ యొక్క గోల్. అయితే ఇండియన్ ఆర్మీ దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆపరేషన్ విజయ్ని లాంచ్ చేసింది. సుమారు 2 లక్షల మంది ఇండియన్ ఆర్మీని అక్కడ మొబిలైజ్ చేసింది. దీంతోపాటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా దీనికి తోడైంది. ఆపరేషన్ సఫేద్ సాగర్ని లాంచ్ చేసి ప్రిసిషన్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా హై ఆల్టిట్యూడ్లో ఉన్న పాకిస్తానీస్ని వెళ్ళగొట్టింది. సుమారు 700 నుంచి 1000 మంది పాకిస్తానీ సోల్జర్స్ని చంపడం అనేది జరిగింది. అయితే ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా పాకిస్తాన్ తప్పు కనిపిస్తోంది. ఎటువంటి ప్రొవొకేషన్ లేకుండా ఇండియా వైపు నుంచి ఏ తప్పు లేకుండానే వాళ్ళు LOC క్రాస్ చేశారు. సో ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ పైన చాలా ప్రెషర్ పడింది. ఎస్పెషల్లీ US పాకిస్తాన్ యొక్క యాక్ట్స్ని కండెమ్ చేసింది. సో ఇంటర్నేషనల్ ప్రెషర్ మరియు ఇండియా యొక్క సక్సెస్ఫుల్ రిటాలియేషన్ వల్ల పాకిస్తాన్ తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏవైతే క్యాప్చర్ చేద్దామని ట్రై చేశారో అన్నీ కూడా వదిలి మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. సో జూలై 26ని కార్గిల్ విజయ్ దివస్గా మనం ఇప్పటికీ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన చిట్ట చివరి పెద్ద వార్ ఈ కార్గిల్ వార్.